రీసెంట్ టైమ్స్లో అయితే నేను నక్కపల్లి నుంచి అయితే తుని వెళ్తున్నప్పుడు నక్కపల్లి టోల్ గేట్ దాటగానే ఈ ధాబా అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్గా అయితే కనిపించింది. కాన్పూర్ ధాబా అనమాట. ఇక్కడ మాత్రం ఫుడ్ మాత్రం నేను చెప్పలేకపోతున్నాను, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే చెప్పట్టు. ఈ లోపల యాంబియన్స్ కూడా, మంచాలు అలాగే చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా అయితే మా ఫ్రెండ్స్ మేము కూడా అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం అనమాట. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే ఆ 3 కర్రీస్ అయితే చెప్పాడు. 3 కర్రీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మీకు అన్నీ చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా పుల్కాలు అయితే ఆర్డర్ పెట్టాడు అనమాట. మా వాడు వచ్చినని హిందీ మాట్లాడినాడు, ఆడనైతే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఇంక మీరైతే చూడొచ్చు. ఒక్కొక్కరికి 5 పుల్కాలు అయితే తెచ్చాడు అనమాట. ఫస్ట్లోనే తెచ్చుకొని చికెన్ కర్రీ తెచ్చాడు. ఇందులోకి ఈ చికెన్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పీసు ఎంత మెత్తగా ఉడికిందంటే అంత మెత్తగా ఉడికి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఉల్లిపాయలు, నిమ్మకాయలు కూడా తగిలించి ఇంకా లేట్ చేయకుండా అలాగే ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాం. ఈ ఫ్రైడ్ రైస్ చూస్తే మాకైతే దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఎందుకంటే ఒక ప్లేట్ నిండా అయితే ఇచ్చాడనమాట. ఒక ఫుల్ మీల్స్ పెడితే ఎలా ఉంటుందో అలా పెట్టాడనమాట. ఫ్రైడ్ రైస్ కూడా రేట్స్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి. నేనైతే మీకైతే లాస్ట్లో అయితే చెప్తానమాట. ఈ ఫ్రైడ్ రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ చికెన్ కర్రీ అయితే కలుపుకొని దీని తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ పుల్కాలు మాకు టేస్ట్ చేయాలనిపించి పుల్కాలు అయితే ఆర్డర్ చెప్పాము. ఈ ఆనియన్స్కి స్పెషల్ ఏంటంటే పెప్పరు అలాగే కొంచెం లైట్గా రోస్ట్ అయితే చేసి మనకైతే ఈ ఆనియన్స్ అయితే ఇచ్చాడనమాట. ఇవి కూడా ఆ పుల్కాల్లోకి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా లేట్ చేయకుండా పుల్కాలు అయితే ఆర్డర్ పెట్టేస్తాం. ఇప్పుడు ఏంటంటే కాజు చికెన్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట పుల్కాల్లోకి. ఒక పుల్కా ఎలా అంటే ఒక ఫుల్గా పెట్టుకుంటే ఒక మనిషికి ఒక పుల్కా ఒక్కసారి వస్తుందన్నమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే నేను చెప్పుకోవచ్చు. మేమైతే మా ఫ్రెండ్స్ మేమైతే మొత్తం 5 వెళ్ళాము. 5 వెళ్ళి 40 పుల్కాలు అలాగే 3 కర్రీలు, ఒక 2 ఎగ్ ఫ్రైడ్ రైస్లు అయితే తినేసాం అనమాట. ఎలా తిన్నామో మాకే తెలియదు. బిల్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయరు. ఎంత అయిందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నేనైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. దీని వెనకతో ఉన్న మాస్టర్ చెఫ్ ఎవరంటే ఇతనే అనమాట. మీరైతే వీడియోలో అయితే ఇతనైతే లాస్ట్లో అయితే చూడవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.